హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ ఎవరైతే 10వ తరగతి స్టూడెంట్స్ ఉన్నారో మీ అందరికైతే ఒక గుడ్ న్యూస్ అనమాట. ఎస్ఎస్సి రిజల్ట్స్ అయితే మనకైతే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఫలితాలకైతే మొత్తం అయితే సిద్ధం చేసినట్టు ప్రభుత్వం అయితే ఒక గుడ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ 99% వరకు అయితే ఈసారి అయితే స్టూడెంట్స్ అయితే పాస్ అయినట్టు మనకైతే రేవంత్ రెడ్డి గారు అయితే ఒక స్పష్టత ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక్కడ మొత్తం స్టూడెంట్స్కి ఎవరైతే సబ్జెక్ట్లో కొన్ని మార్కులు అయితే యాడ్ అవుతున్నాయి అనమాట. ప్రతి ఒక్క సబ్జెక్ట్లో కొన్ని మార్కులు యాడ్ అవుతున్నాయి. సబ్జెక్ట్ వైజ్గా ఏమేమి మార్క్స్ యాడ్ అవుతున్నాయి అంటే ఎన్ని క్వశ్చన్స్ యొక్క మార్క్స్ యాడ్ అవుతున్నాయి, మొత్తం ఎన్ని మార్కులు యాడ్ అవుతున్నాయి అని చెప్పేసి నేను క్లియర్గా చెక్ చేసి మీ అందరికైతే ఈ వీడియోలో చెప్పబోతున్నాను అనమాట. మీరు చేయవలసిన ఏం లేదు, కింద డిస్క్రిప్షన్లో ఇక్కడ మనకి వాట్సాప్ గ్రూప్ లింక్ అని ఉంటుంది. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసి మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే మన వాట్సాప్ గ్రూప్లో నేనైతే ఇక్కడ మార్క్స్ యాడింగ్ పీడిఎఫ్ అయితే పెడతానమాట. మీరు ఆ పీడిఎఫ్లో చెక్ చేసుకోవచ్చు మీకు మొత్తం ఎన్ని మార్కులు యాడ్ అయ్యాయి, సబ్జెక్ట్లో ఏ సబ్జెక్ట్లో మార్క్స్ యాడ్ అవుతున్నాయి, ఎవరెవరికి యాడ్ అవుతున్నాయి అని చెప్పేసి నేను మొత్తం క్లియర్గా అయితే ఆ గ్రూప్లో పెడతాను. ఇప్పుడే వెళ్ళి మీరైతే చెక్ చేసుకోండి. అలానే ఇక్కడ మీరు ఎవరెవరికి ఎన్ని మార్క్స్ వస్తాయి అనుకుంటున్నారో ఒకసారి అయితే కింద కామెంట్ చేయండి. అంటే మీరు ఎక్స్పెక్టెడ్లో ఎన్ని మార్క్స్ అనుకుంటున్నారు, 500 అనుకుంటున్నారా, 400 ఇలా కొంతమంది అనుకున్నారు కదా, మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి అనుకుంటున్నారో ఒకసారి అయితే కింద కామెంట్ చేసి అలానే ఎగ్జామ్స్ ఎలా రాశారని చెప్పి కూడా అయితే ఒకసారి కామెంట్ చేయండి. ఈసారి దాదాపుగా మొత్తంగా మంచి పర్సంటేజ్ అయితే వచ్చిందనమాట. అందరు స్టూడెంట్స్ అయితే మంచిగానే పాస్ అయ్యారు. మీరైతే ఏం వరీ కానవసరం లేదు. మనకి ఇక్కడ రిజల్ట్స్ అనేవి మే 4 లేదా 5కి అయితే రిలీజ్ చేస్తున్నట్టు ఒక క్లారిటీ అప్డేట్ అయితే వచ్చిందనమాట. మీకు రిజల్ట్స్ అనేవి మే 4వ తారీఖు లేదా 5వ తారీఖు లోపు వస్తున్నాయి. మీరు అందరు రిజల్ట్స్ అయితే అందరికన్నా ముందుగా చెక్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ నేమ్ వైజ్గా కూడా మీ రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలంటే ఎవరైనా మీ ఫ్రెండ్ రిజల్ట్స్ చెక్ చేయాలన్నా కూడా నేమ్ వైజ్గా రిజల్ట్స్ ఎలా చెక్ చేయాలి, హాల్ టికెట్ నెంబర్తో ఎలా చెక్ చేయాలి, మొత్తం కూడా లింక్స్ అనేవి మన వాట్సాప్ గ్రూప్లో పెడతాను. మీరు అందరికన్నా ముందుగా వెళ్ళైతే రిజల్ట్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ రిజల్ట్స్ విషయంలో మొత్తం క్యాండిడేట్స్ అయితే ఎవరైతే ఉన్నారో మీరైతే వెయిట్ చేయండి. మనకైతే ఈ రోజు రేపు వెళ్ళినలోపు మనకైతే పాస్ పర్సెంటేజ్ అప్డేట్స్ అయితే వస్తాయి. మొత్తం ఈసారి మనం చూసుకుంటే గర్ల్స్ పర్సెంటేజ్ కన్నా ఈసారి అయితే బాయ్స్ పర్సెంటేజ్ అయితే ఎక్కువ పాస్ అయ్యారని చెప్పేసి మనకైతే చెప్తున్నారనమాట. ఇక్కడ ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ అయితే షేర్ చేసేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దు అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.